ఓం నమ శివాయ. కార్తీక పురాణము 3వ అధ్యాయము. కావేరి కార్తీక స్నాన ఫలము. తత్వనిష్ఠా చరితము. ఓ జనక మహారాజా వినుము. కార్తీక మాసమందు స్నానము, దానము, జపము మొదలైన పుణ్యములలో ఏదైనను స్వల్పమైనా చేసిన ఎడల ఆ స్వల్పమే అనంత ఫలప్రదమగును. స్త్రీలు గాని పురుషులు గాని అస్థిరమైన శరీరమును నమ్ముకొని శరీర కష్టమునకు భయపడి కార్తీక వ్రతమును చేయని ఎడల 100 మారులు కుక్కగా పుట్టుదురు. కార్తీక పూర్ణిమ రోజున స్నానదానములు ఉపవాసమును చేయని మనుష్యుడు 1,000,000 మారులు చండాలుడై జన్మించును. అట్లు చండాలుడై పుట్టి చివరకు బ్రహ్మరాక్షసుడై ఉండును. ఈ విషయమందొక పూర్వకథ గలదు, చెప్పెదను వినుము. ఆ ఇతిహాసము తత్వనిష్ఠునిదైయున్నది గనుక దానిని వినుము. ఆంధ్రదేశమందు తత్వనిష్ఠుడను ఒక బ్రాహ్మణుడు గలడు. అతడు సమస్త శాస్త్రములను చదివినవాడు, అబద్ధమాడనివాడు, ఇంద్రియములను జయించినవాడు, సమస్త ప్రాణులందు దయగలవాడు, తీర్థయాత్రలందు ఆసక్తి గలవాడు. రాజా, ఆ బ్రాహ్మణుడు ఒకప్పుడు తీర్థయాత్రకు పోవచ్చు గోదావరి తీరమందు ఆకాశమునంటియున్నట్లుండు ఒక మర్రి చెట్టు మీద 3 బ్రహ్మరాక్షసులను చూసెను. ఆ బ్రహ్మరాక్షసులకు తల వెంట్రుకలు పైకి నిక్కియున్నవి, నోరు వికటముగానున్నది, శరీరము నల్లగానున్నది, ఉదరము కృశించియున్నది, నేత్రములు గడ్డము ముఖము ఎర్రగానున్నవి, దంతములు పొడుగుగానున్నవి, చేతిలో కత్తులపైన పుర్రెలు కలిగి సర్వ జంతువులను భయపెట్టుచుండిరి. ఆ రాక్షసుల భయము చేత ఆ వటవృక్షమునకు 6 క్రోశములు దూరము లోపల మనుష్యులు, పక్షులు, మృగములు సంచరించుటయే లేదు. ఆ వట సమీపమందు పర్వత సమాన శరీరులగు ఆ బ్రహ్మరాక్షసులు నిత్యమును పశువులు, పక్షులు, మృగములు మొదలైన జంతుజాలముల యొక్క ప్రాణములకు భీతిని గొల్పు భయంకర శబ్దములను చేయుచుండివారు. అనేక కార్తీక వ్రతములాచరించిన తత్వనిష్ఠుడు దైవ వశము చేత మార్గమును పోవచ్చు మర్రి చెట్టు మీద నున్న 3 బ్రహ్మరాక్షసులను చూసెను. తత్వనిష్ఠుడు భయపడి శ్రీహరి పాదార విందములను స్మరించుచు, దేవేశ నన్ను రక్షింపుము, లోకేశ నారాయణ అవ్యయ నా మొర ఆలకింపుము, సమస్త భయములు నశింపజేయు దేవా నా భయమును పోగొట్టుము, నాకు నీవే దిక్కు, నీవు తప్ప నన్ను రక్షించు సమర్థులెవ్వరునూ లేరు. ఈ ప్రకారము హరిని గూర్చి మొరపెట్టుచు వారి భయమును పరిగెత్తుచున్న బ్రాహ్మణుని చూచి బ్రహ్మరాక్షసులు వానిని భక్షించు తలంపుతో అతని వెంబడి పరిగెత్తసాగిరి. ఇట్లు కొంత దూరము పోగానే వెనుకకు తిరిగి ఆ బ్రాహ్మణుని దర్శనము వలన బ్రహ్మరాక్షసులకు జాతి స్మృతి కలిగినది. ఓ రాజా, తరువాత బ్రహ్మరాక్షసులు ఆ బ్రాహ్మణుని ముందు భూమియందు దండ ప్రణామములాచరించి అంజలి పట్టి నమస్కరించి అనేక వాక్యములతో ఇట్లు స్తుతించిరి. బ్రాహ్మణోత్తమ, మీ దర్శనము వలన మేము పాపరహితులమైతిమి. మీ రాక మాకు ఉపకారము కొరకైనది, అది న్యాయమే. మహాత్ములు జీవించుట, యాత్ర చేయుట లోకమును ఉద్ధరించుట కొరకే, ఉపకారము కొరకు అగును గదా. బ్రాహ్మణుడి మాటలను విని భయమును వదిలి మంచి మనస్సుతో ఇట్లని, మీరెవ్వరు ఏ కర్మ చేత మీకిట్టి వికృత రూపములు కలిగినవి, లోకనిందితమైన ఏ కర్మను మీరు పూర్వమందు చేసినారు? భయమును వదిలి సర్వమును నాకు చెప్పుడు. తరువాత రాక్షసులు తాము చేసిన నిందకర్మలను వేరువేరుగా తలుచుకుని ఆ బ్రాహ్మణునితో ఇట్లు విన్నవించిరి. మొదట బ్రహ్మరాక్షసుడు ఇట్లు పలికెను. అయ్యా, నేను పూర్వజన్మమందు ద్రావిడ దేశములో మందరమను గ్రామమునకు గ్రామాధికారిని, మునసబును, బ్రాహ్మణులలో నీచుడు, కఠినముగా మాట్లాడువాడును, ఇతరులను వంచించుచు మాటలను మాట్లాడుటలో నేర్పరిని. నా కుటుంబ లాభము కొరకు బ్రాహ్మణుల ధనమును చాలా అపహరించితిని. బంధువులకు గాని బ్రాహ్మణులకు గాని ఒకనాడైనను అన్నమును బెట్టి ఎరుంగను. బ్రాహ్మణుల సొమ్ము స్నేహము చేత హరించుటచే 7 తరములు కుటుంబము నశించును. దొంగతనముగా బ్రాహ్మణులు ధనమపహరించిన ఎడల సూర్యచంద్ర నక్షత్రముల అందువరకు కుటుంబము నశించును. తరువాత మృతి నొంది యమబాధ అనేకములొందితిని. ఆ దోషము చేతనే భూమియందు బ్రహ్మరాక్షసుడనై జన్మించితిని. కనుక బ్రాహ్మణోత్తమ, ఈ దోషము నశించు ఉపాయము విచారించి చెప్పుము. అందులో 2వ వాడిట్లు చెప్పెను. అయ్యా, నేను ఆంధ్రదేశము మందుండువాడును. నేను నిత్యము తల్లిదండ్రులతో కలహించుచుండిని, వారిని దూషించుచుండువాడును. ఇదిగాక నేనును నా భార్య పిల్లలను షడ్రసోపేతమైన అన్నమును భుజించుచు నా తల్లిదండ్రులకు మాత్రము చద్ది అన్నమును పెట్టుచుండెడి వాడును.
బంధువులకు గాని బ్రాహ్మణులకు గాని ఒకనాడైనను అన్నమును పెట్టినవాడను గాను, మరియు ధనమును విస్తారముగా ఆర్జించి యుంటిని. పిమ్మట నేను చనిపోయి యమలోకమందు 8 యాగముల వరకు యమబాధల నొంది బ్రహ్మరాక్షసుడనై భూమి యందు జన్మించితిని. ఓ బ్రాహ్మణోత్తమ, నాకీ పాపము తొలగు ఉపాయము చెప్పి నన్నుద్ధరింపుము. తరువాత మూడవ వాడు నమస్కరించి తన స్థితిని ఇట్లు చెప్పెను. అయ్యా, నేను ఆంధ్రదేశ నివాసిని, బ్రాహ్మణుడను, విష్ణాలయమందు స్వామికి అర్చకుడను. స్నాన సంధ్యా వందనములను విడిచి స్వామి పూజను వదిలి పరనిందలను చేయుచు, విశేషముగా మాట్లాడుచు, కఠినుడనై దయాశూన్యుడనై తిరుగుచు, దేవాలయమందు భక్తులు వెలిగించు దీపములలోని నెయ్యి నూనెను అపహరించి వేశ్యాగృహమందు దీపములను పెట్టి ఆ నేతిని వేశ్యకు ఇచ్చి దేవతా నివేదితాన్నమును అపహరించి అనేక యాతనలను అనుభవించి తరువాత భూమికి వచ్చి నానా జన్మలయందు జన్మించి చివరికి బ్రహ్మరాక్షసుడనై పుట్టి ఈ మట్టి మీద ఉంటిని గనుక సమస్త భూతదయాపర బ్రాహ్మణోత్తమ, నన్ను రక్షించుము. నాకీ బ్రహ్మరాక్షస జన్మమును నశింపజేయుము. తత్వనిష్ఠుడిట్లు బ్రహ్మరాక్షసుల మాటలను విని ఆశ్చర్యము నొంది, మీకు కొంచెమైనను భయము లేదు, మీ దుఃఖము పోగొట్టెదను. నేను కార్తీక స్నానార్థము పోవుచున్నాను, నాతో మీరు కూడా రండి అని వారిని తీసుకొని పోయి కావేరీ నదిలో బ్రహ్మరాక్షసుల నిమిత్తం రాక్షసులచే కూడా స్నానము చేయించి వారికి బ్రహ్మరాక్షసత్వమును నశింపచేసెను. అముకానం బ్రహ్మరాక్షసత్వ నివారణార్థం అస్యాం కావేర్యాం పాతస్నానమహంకరిష్యే ఇట్లు సంకల్పము చేసి ఆ బ్రాహ్మణుడు విధిగా స్నానము చేసి ఆ రాక్షసుల కొరకు ఆ ఫలమిచ్చెను. ఆ క్షణముననే ఆ ముగ్గురు దోషవిముక్తులై దివ్యరూపములను ధరించి వైకుంఠ లోకమునకు పోయిరి. ఓ జనక మహారాజా, వినుము. మోహము చేతగాని అజ్ఞానము చేతగాని కార్తీక మాసంబున శుక్ర నక్షత్రమందుయించినప్పుడు తెల్లవారుజామున సూర్యోదయ కాలమందు కావేరీ నది యందు స్నానము చేసి పిమ్మట శ్రీ విష్ణు పూజ చేసిన వానికి 10,000 యజ్ఞములు చేసిన ఫలము కలుగును. ఇందుకు సందేహము లేదు. కార్తీక మాసమందు ఏదో ఒక ఉపాయము చేత కావేరీ స్నానమును తప్పక చేయవలెను. కార్తీక మాసమందు దామోదర ప్రీతిగా ప్రాతఃస్నానము చేయనివాడు 10 జన్మల యందు చండాలుడై జన్మించి తరువాత ఊరపందిగా జన్మించును. కాబట్టి స్త్రీ గాని పురుషుడు గాని కార్తీక మాసమందు ప్రాతఃస్నానమును తప్పక చేయవలెను. ఈ విషయమై ఆలోచన చేయ పని లేదు. ఓం నమః శివాయ. తృతీయాధ్యాయం సమాప్తం.